ఎన్టీ రామారావు గవర్నమెంట్ నుంచి మీ ఇద్దరు ఒకే గూటి పక్షులు, చంద్రశేఖరరావు గారిని, మోత్కుపల్లి నరసింహన్ గారిని. నిజంగా అప్పుడున్న సిచ్యువేషన్ ముఖ్యమంత్రి అయిన ఇప్పుడు తర్వాత ఆయనను వీళ్ళు చేస్తున్న పనులు, ఈయన చేసిన పనులు చూస్తా ఉంటే ఆయన ఏమనబుద్ధి అవుతుంది. ఒక మాట, ఆయన 2 సీట్లు ఇచ్చాడు పార్లమెంట్ పోయినసారి, 2 సీట్లు ఇచ్చాడు. ఇప్పుడు కూడా 2 సీట్లు మాదిగోళ్ళకి ఇచ్చాడు. బీజేపీ కూడా 2 సీట్లు మాదిగోళ్ళకి ఇచ్చింది. మరి మనకేం పుట్టింది అని నేను అడుగుతున్నా. మనకు నష్టం వచ్చే పని ఎందుకు చేస్తున్నారు? మన వాళ్ళని ఎందుకు పోగొట్టుకుంటున్నారు? మన జాతి ఓట్లు వేసిన వాళ్ళు, నేను ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన వాళ్ళు, సోనియా గాంధీని ఇష్టపడే వాళ్ళు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దాం అనుకుంటుంటే అందరినీ పక్కకు జరుపుతున్నాం అంటే ఉద్దేశం ఏంటి నేను అడుగుతున్నా. దట్స్ ఫైన్, అది బాగుంది, అంతవరకు బాగుంది. కానీ ఇదే విషయాన్ని మీరు సెంట్రల్ వరకు తీసుకెళ్లే మీకు ఆ యాక్సెస్ ఉంది కదా. నాకేముంది? రాహుల్ గాంధీ కలవచ్చు, మీరు లేదు, సోనియా గాంధీ కలవచ్చు. నేను ఒక మాట చెప్తా, నేను ఇంతవరకు వాళ్ళని కలవనే లేదు. నాకు యాక్సెస్ లేదు, వాస్తవం అని చెప్తున్నాను. అయితే నేనేమనుకుంటా, మా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కదా, ఎందుకు ఇవన్నీ కలిసినాడు ఎప్పుడైనా కలుద్దాం లేమనే అభిప్రాయం నాకుండే. నేను అట్లనే ఉన్నాను. ఇక భవిష్యత్తులో కలవాల్సి వస్తే కలుద్దాం. ఇవన్నీ కూడా ఉత్తరాల ద్వారా కూడా తెలియజేస్తాను. తెలియకేం ఉండను. బట్ నేను మొత్తం లెటర్స్ అన్ని రాస్తాను, వాళ్ళ దృష్టి కూడా తీసుకొస్తాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం అవుతారు అనేసి మీరు అనుకున్నారా నిజంగా? జనరల్ గా కావాలని కోరుకున్నా, కానీ అవుతారు అనుకోలేదు. అవుతారు అనుకోని కూడా ఎందుకంటున్నా పేద ప్రజలందరూ కూడా కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్నారు. మర్యాద లేదు, ఎవరిని కలవటం లేదు. ఎమ్మెల్యేలు అంతా లంగలు. అసలు అందులో జరిగినంత కరప్షన్ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఏ ముఖ్యమంత్రి నాయకత్వం కింద జరగలేదు. ఇంకా పార్టీ రాదు. నేను వీడియో చేసి పంపినా, నీకు తెలుసో లేదు, ఎవరికి? చంద్రశేఖరరావు గారికి. ఓకే, నువ్వు ఒక 20-30 మందిని మారిస్తే తప్ప నీకు గవర్నమెంట్ రాదు అని ఒక వీడియో చేసి పంపినా. ఆయన జ్ఞానోదయం కలగలేదు. ఏం చేస్తాం మేము? దానివల్ల ఆయన ఓడిపోయాడు. ఒక 20-30 మందిని మార్చితే ఈ పరిస్థితి ఉండేది కాదు. మరి వాస్తవంగా అంటే బీఆర్ఎస్ ఓడిపోతున్న ఉద్దేశంతో కాంగ్రెస్ లో మీరు వచ్చారా? ఓడిద్దామని వచ్చాను. సంజయ్ అతను ఓడించాలి. అతనికి 10 ఏళ్ళు అయిపోయింది. అధికారం ఇంకా ఎక్కువైపోయే పరిస్థితి ఉన్నది. దానివల్ల ప్రజల్ని కానే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. ఇప్పటికి కూడా రియలైజ్ కావట్లేదు వాళ్ళు. ప్రజాస్వామ్యంలో ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే తప్పులు ఎక్కడెక్కడ జరిగినో చెప్పి క్షమించమని ప్రజల్ని అడుగుతారు. అది వాళ్ళు అడగటం లేదు. అది అడిగితే కొంతనన్నా ఆ పార్టీ ఒకటి ఉందని అనిపిస్తుంది ప్రజలకు. ఇవాళ ఏంది పరిస్థితి? ఏ ఒక్క సీటు గెలుస్తుందో లేదో అనే పరిస్థితుల్లో. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ భూస్థాపితం అంటారా? నేను అట్లా భూస్థాపితం ఏ పార్టీ కాదు, కాబోదు. కానీ రియలైజేషన్ ఉండాలంటున్నాను. అంటే ఒక సీట్లు గెలవదు అన్నప్పుడు ఆల్మోస్ట్ గా పార్టీ అంటుండయా? నేను అనడం కాదు, అందరూ అంటున్న మాటే నేను అంటున్నాను. నేనేమి వాళ్ళని గెలవద్దని, అన్ని గెలవద్దని నేను ఎందుకంటే, కానీ పరిస్థితి అట్లా వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళే బాధ్యత. అతను అహంకారం తోటి ఓడిపోయాడు. ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు కేసీఆర్. ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి కూడా అదే సిచ్యువేషన్ కదా. దాని పరిణామం తెలుస్తుంది కదా సార్. ఇదంతా అనుభవమే ఉంది కదా. ఆయన చూసాం, మనం ఏం జరిగిందో చూసినాము. ఈయన సరి చేద్దాము, అంత దూరం రాకుండా సరి చేసే బాధ్యత నాది. నాకు అవకాశం ఇస్తే, మాట్లాడే అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి గారి మీద ఈగ వాలకుండా అడ్డం పెట్టి కాపాడే బాధ్యత మోత్కుపల్లి నరసింహ గారు తీసుకుంటారు. అంటే గెలవటం ఎవడన్నా గెలుస్తాడా? గెలిచి నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్నటోడు గొప్పోడు. అంటే పెళ్లి చేసుకోగానే కాదు, సంసారాన్ని నిలబెట్టేటోడు గొప్పోడు. మోత్కుపల్లి నరసింహులు గారు రేవంత్ రెడ్డి చేరదీయకుంటే రేవంత్ రెడ్డి పరిపాలన ముఖ్యమంత్రి నుంచి తొలగించబడతారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ? అవన్నీ అనవసరం. ఆయన పోవాలని నేను కోరుకోవటం లేదు. ఆయన ఇంట్రెస్ట్లోనే నేనున్న. కాంగ్రెస్ పార్టీ బతికుండాలని కోరుకుంటున్నా. కానీ నా జాతికి మాదిగలకు మేలు జరగాలి. 2 సీట్లు కేటాయించాలి. కేటాయించకపోతే నష్టం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్తున్నా. దాట్స్ ఆల్. దానికి ఇంకెందుకు సార్?